అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే న్యూమరాలజీలో పర్సనల్ ఇయర్ అంటే ఏమిటి, అది పుట్టినరోజు నుంచి పుట్టినరోజు వరకు తీసుకోవాలా లేదా జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాలా, అంటే 2026 వచ్చింది కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు మీకు ఇలా ఉంటుందని చెప్తుంటారు కదా, దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. క్లియర్ కట్గా అక్యురసీ రేట్ దేనికి ఎక్కువ ఉంటుందని క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంతకంటే ముందుగా మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ఏంటి అంటే కన్సల్టెన్సీ ఫీజులు నేను తీసుకునేది 95 రూపీస్. ఈ 95 రూపీస్లో మీ నేమ్ ఎలా ఉంది, మీ మొబైల్ నెంబర్ ఎలా ఉంది, మీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది, మీ వెహికల్ నెంబర్ ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఈ కన్సల్టెన్సీ ఫీజులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా లైఫ్ టైం గ్రాఫ్కు నేను తీసుకునేది 2499, లక్కీ వెహికల్ నెంబర్ సజెషన్కు 999, అకౌంట్ నెంబర్కు నేను తీసుకునేది 3299, లక్కీ సిమ్ కార్డుకు అంటే మొబైల్ నెంబర్కు నేను తీసుకునేది 3299, లక్కీ బిజినెస్ నేమ్స్కు నేను తీసుకునేది 2499, బేబీ నేమ్స్ చిన్నపిల్లలకు అప్ టు 10వ తరగతి లోపల పిల్లలకు పేర్లు పెట్టాలంటే నేను తీసుకునేది 2499, నేమ్ కరెక్షన్స్కు నేను తీసుకునేది 1499. ఇది మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంటే ఈ వీడియోలో న్యూమరాలజీలో పర్సనల్ ఇయర్ అంటే ఏమిటి, అది పుట్టినరోజు నుంచి పుట్టినరోజు వరకు తీసుకోవాలా లేదా జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాలా, చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. న్యూమరాలజీ ప్రకారం పర్సనల్ ఇయర్ అనేది మన జీవితంలో ఒక సంవత్సరానికి సంబంధించిన ఒక ఎనర్జీ అనమాట. అంటే ఆ ఎనర్జీ మన కెరీర్ను, డబ్బును, రిలేషన్షిప్ను, మ్యారేజ్ని, బిజినెస్ని ఇలాంటి విషయాలపై ప్రభావం చూపుతుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. పర్సనల్ ఇయర్ అనేది జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాలా లేదా పుట్టినరోజు నుంచి వచ్చే పుట్టినరోజు వరకు తీసుకోవాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. న్యూమరాలజీలో ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. మొదటి పద్ధతి ఏంటి అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. ఇది మోస్ట్ కామన్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలో అయ్యే పద్ధతి అన్నమాట. ఈ పద్ధతిలో మన పుట్టిన తేదీ, పుట్టిన నెల, ప్రస్తుత సంవత్సరానికి కలిపి ఈ పర్సనల్ ఇయర్ను మనం లెక్కిస్తామన్నమాట. అంటే ఈ పద్ధతి ఎందుకు ఎక్కువ మంది ఫాలో అవుతారు అంటే ప్రతి సంవత్సరం ఇయర్స్ మారేటప్పుడు జాబ్ చేంజ్ అని, మ్యారేజ్ ఛాన్సెస్ అని, తర్వాత ఫైనాన్షియల్ ట్రెండ్ అని చెప్పేసి, బిజినెస్ గ్రోత్ లాంటి ప్రిడిక్షన్ అన్నీ దీన్ని బేస్ చేసుకొని చెప్తుంటారు అనమాట. అంటే 2026 వచ్చింది కదా అందుకని చెప్పేసి. అందుకే అండి యూట్యూబ్ వీడియోలు కానీ, జనరల్ ప్రిడిక్షన్స్ కానీ, వార్షిక ఫలితాలకు అనేది ఈ జనవరి డిసెంబర్ పద్ధతే చాలామంది కరెక్ట్ అని అంటుంటారు. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే పుట్టినరోజు నుంచి వచ్చే ఏడాది పుట్టినరోజు వరకు. అంటే దీన్ని కొంతమంది న్యూమరాలజిస్టులు పర్సనల్ ఎనర్జీ సైకిల్గా చూస్తామన్నమాట. ఇది ఎక్కువగా లైఫ్లో పెద్ద మార్పులు తీసుకొని వస్తుంది, మేజర్ డెసిషన్స్ తీసుకొని వస్తుంది, డీప్ పర్సనల్ అనాలసిస్ కోసం ఉపయోగిస్తాము. అర్థమైందండి? కానీ జనరల్ వీడియోలకి, పబ్లిక్ ప్రిడిక్షన్స్కి, వార్షిక ఫలితాలకి ఈ పద్ధతి అనేది ఎక్కువ వాడరు. కానీ అక్యురసీ రేట్ అనేది దీంట్లో 95% అనేది పుట్టినరోజు నుంచి పుట్టినరోజు వాటికి ఎక్కువ అక్యురసీ రేట్ అనేది ఉంటుంది. న్యూమరాలజీలో అది ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. న్యూమరాలజీలో పర్సనల్ ఇయర్ అనేది సాధారణంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు వర్తిస్తుంది అనమాట. పుట్టినరోజు నుంచి పుట్టినరోజు అనేది స్పెషల్ పర్సనల్ అనాలిసిస్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే అక్యురసీ రేట్ దేనికి ఎక్కువగా ఉంటుందంటే పుట్టినరోజు నుంచి పుట్టినరోజు వరకు అనేది అక్యురసీ రేట్ ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లలో కానీ, టీవీలలో కానీ మీరు రాశి ఫలాలు మీరు చూసినట్టయితే కర్కాటక రాశికి ఎలా ఉంది, కుంభరాశికి ఎలా ఉంది, మకర రాశికి ఎలా ఉంది, ధనుసు రాశికి ఎలా ఉంది, సింహరాశికి ఎలా ఉంది, ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్గా కానీ ఉంటే మీ అక్యురసీ రేట్ ఎక్కువ ఇస్తాం, ఇది నామమాత్ర ఫలితాలు మాత్రమే అంటారు. అర్థమవుతుందా? ఇది కూడా న్యూమరాలజీలో 2026 సంవత్సరం గాను జనవరిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పేసి అవి బ్రీఫ్గా దాని అక్యురసీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. 95% పుట్టినరోజు నుంచి పుట్టినరోజు వరకు అక్యురసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ రూలింగ్ నెంబర్ ఏంటి, ఆ సంవత్సరం నడిచే నెంబర్ ఏంటి, ఆ నెంబర్ యొక్క అధిపతి ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్డు మీద చూడండి. ఎగ్జాంపుల్ ముందు ఫార్ములా రాస్తాను. పుట్టిన తేదీ ప్లస్ పుట్టిన నెల
ప్లస్ ప్రస్తుత సంవత్సరం. ఇది ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. ఎగ్జాంపుల్ ఏమని చెప్తాను, డేట్ ఆఫ్ బర్త్డే రీసెంట్గా వచ్చిన ప్రొఫైల్ 6/11/1976లో పుట్టాడు. ఈయన యొక్క కాంబినేషన్ 6/4 కాంబినేషను. ఇతనికి లక్కీ నెంబర్స్ 5, 6, న్యూట్రల్ నెంబర్ 9. 9 న్యూట్రల్. ఇప్పుడు ఈ పుట్టిన తేదీ ఆయనకు 6వ తేదీ పుట్టాడు. పుట్టిన నెల 11వ నెలలో పుట్టాడు. ప్రస్తుత సంవత్సరం ఇది 2026 సంవత్సరం అయినా కానీ ఈయన పుట్టింది నవంబర్లో కాబట్టి 2025 వేసుకుంటా. ఎందుకంటే ఇంకా నవంబర్ అయిపోలేదు కదా 2026లో. అర్థమైందా? అంటే ఇదంతా ఇప్పుడు ఎట్లా కూడాలి, ఒక్కొక్కటి కూడాలి. 6 + 11 + 2 + 0 + 2 + 5 కూడితే ఇతనికి 8 వస్తుంది. 8వ సంఖ్య అధిపతి ఎవరు? శని. శని సంఖ్య 8వ నెంబర్కు అధిపతి. 8వ నెంబర్కు శని సంఖ్య అధిపతి. అది గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క పర్సనల్ ఇయర్ ఎంత వచ్చింది? 8. 8 పర్సనల్ ఇయర్. రెండవది ఏంటి? పర్సనల్ ఇయర్ ప్లస్ మాస సంఖ్య. వ్యక్తిగత మాస సంఖ్య ఎలా కనుక్కుంటాము అంటే పర్సనల్ ఇయర్, ఇది ఫార్ములా, పర్సనల్ ఇయర్ ప్లస్ మాస సంఖ్య. ఇది ఇతనికి ఫార్ములా. ఇది ఎవరికైనా ఫార్ములా. ఈ పర్సనల్ ఇయర్ ఇందాక ఎంత వచ్చింది అతనికి? అతని డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 6/11/1976. ఓకేనా? అతని పర్సనల్ ఇయర్ ఇందాక ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇది ఏం సంఖ్య? ఇప్పుడు మాస సంఖ్య. ఇప్పుడు ఏం నెల నడుస్తుంది? 1వ నెల అంటే జనవరి సంఖ్య. ఇది 9. 9 అనేది అతనికి వ్యక్తిగత మాస సంఖ్య. వ్యక్తిగత మాస సంఖ్య 9. 9వ సంఖ్య అధిపతి ఎవరు? కుజ సంఖ్య. ఈ నెల అంతా అతనికి న్యూట్రల్గా ఉంటుంది. దీనిని బట్టి ఏదైనా పనులు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయాలి. వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. ఇది తర్వాత వ్యక్తిగత దిన సంఖ్య అంటే రోజు. అది ఎలా కనుక్కోవాలి? పర్సనల్ ఇయర్ ఫార్ములా. ఇది పర్సనల్ ఇయర్, పర్సనల్ మాస సంఖ్య, ప్లస్ ఆ నెలలో ప్రస్తుతం కావాల్సిన రోజు. ఆ నెలలో ప్రస్తుతం కావాల్సిన రోజు. ఇప్పుడు ఇందాక అతనికి పర్సనల్ ఇయర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. పర్సనల్ మంత్ అంటే ఏ నెలకు నాకు కావాలి? జనవరి నెలకు కావాలి. ప్లస్ ప్రస్తుతం కావాల్సినది నాకు అతనికి 12వ తారీఖు కావాలనుకోండి. ఈ నెల జనవరి 12వ తారీఖు అతనికి ఏ నెంబరు, ఏ సంఖ్య అధిపతి అతనికి రన్ అవుతాడు ఆ రోజంతా అంటే నాకు ఈ నెల నాకు 15 కావాలనుకోండి. 15 కావాలనుకోండి. అప్పుడు ఎట్లా? 8 + 1 + 1 + 5 అంటే ఇతనికి జనవరి 15వ తారీఖు గాను ఎవరు రన్ అవుతారంటే 15 రన్ అవుతారు. అంటే శుక్రుడు. 6వ సంఖ్య అధిపతి ఎవరు? శుక్రుడు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంటే ఈ వీడియోలో మీకు పర్సనల్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా ఇయర్లో మీకు అంటే ఈ వీడియోలో పర్సనల్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సనల్ మంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సనల్ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశా. సింపుల్గా వాటికి సంబంధించిన కొండ గుర్తులు కూడా చెప్పా, ఫార్ములాస్ చెప్పా. అర్థమవుతుందా? ఫార్ములాస్ చెప్పా. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ పర్సనల్ ఇయర్ను, మీ పర్సనల్ మంత్ను, పర్సనల్ డేట్ను, ఆ రోజు మీకు రన్ అయ్యే తేదీలో లక్కీ నెంబర్ ఏది రన్ అవుతుంది, పర్సనల్ మంత్ ఎలా రన్ అవుతుంది, పర్సనల్ ఇయర్ రన్ అవుతుందని ఈజీగా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. అదొకటి. రెండవది, మీరు ఏది ఒకవేళ నెగిటివ్ ఉన్నా ఏది పాజిటివ్గా ఉన్నా ఫలితాలు అనేది ఫాస్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీకు నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్,
మొబైల్ నెంబర్ ఇంపార్టెంటు, బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంటు, లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఇంపార్టెంటు. సార్ నేను ఇవన్నీ చేయించుకోలేను, సింపుల్గా మాకు చెప్పండి అంటే నేమ్ కరెక్షన్ చేయించుకోండి లేదా మొబైల్ నెంబర్ అని తీసుకోండి. ఇవి ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇవి ఫాలో అవుతుంది ఏమవుతుంది అంటే మీకు అక్యురసీ రేట్, మీకు ఏదైనా చేయాలి అనుకోండి ధైర్యంగా చేసుకోవచ్చు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండేటట్టు ఈ మొబైల్ నెంబర్లో చూసుకోండి. ఈ పేర్స్ని గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే 12, 13, 31, 19, 91 ఈ పేర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఉండకూడదంటే మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే ఈ పేర్స్ ఖచ్చితంగా లేకుండా చేసుకోండి. అర్థమవుతుందా? ఈ పేర్స్ అనేవి ఏవి ఉండకూడదు. అదే అండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నేమ్ కరెక్షన్ కావాలన్నా, మొబైల్ నెంబర్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, లైఫ్ టైం గ్రాఫ్ కావాలన్నా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపికగా విన్నందుకు.